టర్మ్ ఇన్సూరెన్స్ గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అసలు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా, తీసుకుంటే ఎలా వర్క్ అవుతుంది, మనకి ఏం కవరేజ్ వస్తుందని సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఫ్యామిలీలో ఎర్నింగ్ పర్సన్ ఒక్కరే ఉండి వైఫ్ పిల్లలు వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీతో పాటు టర్మ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి అంటే ఒకవేళ ఈ ఎర్న్ చేసే పర్సన్ కి ఏమైనా చనిపోతే ఆ ఫ్యామిలీ మొత్తం ఎలా సర్వే అవుతుంది? ఎందుకంటే ఎర్న్ చేసే పర్సన్ చనిపోయినప్పుడు వీళ్ళకు ఎవ్రీ మంత్ ఖర్చులు లేకపోతే పిల్లల స్కూల్ ఈ మెయింటెనెన్స్ అన్ని కూడా వెళ్ళాలి కదా. అలాంటి సిచ్యువేషన్ ఆ ఫ్యామిలీ మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చేస్తుంది. ఆ సిచ్యువేషన్ మనకు రాకుండా ఉంచేదే ఈ టర్మ్ ఇన్సూరెన్స్. ఇది మనకు సింపుల్ గా 500 నుంచి 1000 రూపీస్ మనం పర్ మంత్ స్పెండ్ చేయగలిగితే మనకి ఎంత లేనా కూడా 50 లక్షల నుంచి ₹1 కోటి వరకు కవరేజ్ వస్తుంది. సో ఈ కవరేజ్ అనేది అనుకోకుండా ఏదైనా జరిగి చనిపోతే ఆ ఎంటైర్ అమౌంట్ అంతా కూడా మన ఫ్యామిలీకి ఇస్తారు. సో ఆ అమౌంట్ వాళ్ళు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకున్నా లేకపోతే బ్యాంక్ లో ఎఫ్డి చేసుకునైనా వాళ్ళ పిల్లల స్కూల్ మెయింటెనెన్స్ అన్ని కూడా వెళ్ళిపోతాయి. సో అందుకనే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దీని గురించి మీకు ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే ఈ కింద కనిపించిన నెంబర్ నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలన్నా కూడా నాకు కాంటాక్ట్ అవ్వండి.